అక్క, ఈరోజు నేను నాన్న కారులో వచ్చాను తెలుసా? అలా కారులో వస్తుంటే ఎంత సంతోషం అనిపించిందో. ఇంటికి రాగానే థ్యాంక్స్ అన్నాను. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటని నాన్న అన్నారు. అది ఎక్స్పీరియన్స్లో వచ్చే ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేమక్కా. ఏళ్ల తరబడి ఎదురు చూసాం, ఇవాళ అది మన సొంతమైందే. చిన్న, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగక్క, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? సడన్ గా ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు అమ్మా నాన్నలు కలిసి ఉండడం కావాలా, లేక నువ్వు మాత్రమే బాగుండడం కావాలా అని అడిగితే నువ్వేం కోరుకుంటావు? ఆలోచించకుండా సమాధానం చెప్పాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందక్క? అమ్మా నాన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకి హ్యాపీ. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకేట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకక్క అలా అడిగావు? నా క్వశ్చన్ కి నువ్వు ఇచ్చిన ఆన్సర్ నా కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇచ్చిందిరా. ఏది ఇంపార్టెంటో అది గుర్తు చేసింది. నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. నా మైండ్ ఫ్రీ అయిపోయిందిరా. నో మోర్ డిస్కషన్స్ విత్ మై సెల్ఫ్. అమ్మా నాన్న కలిసి ఉండాలి అంటే నేను ఉండకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. అయినా డిఎన్ఏ రిపోర్ట్ రాకముందే నువ్వెందుకురా వాళ్ళకంత దగ్గరైపోవడం, వాళ్ళని నీకు దగ్గర చేసుకోవడం? రేపు రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తే ఏం చేస్తావు? ఎందుకు అక్క మరీ అంత శత్రువుల్లా చూస్తుంది వాళ్ళని? డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా రావడం అక్కకిష్టం లేదా? జనని మీద తనెందుకంత కోపం పెంచుకుంది? మేం కలిస్తే అక్క మనసుకి ఏం కష్టం? ఇదెవరు ఓపెన్ చేశారో? ఎవరు పగలగొట్టారు? నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరొచ్చారు? ఈ ఫోటో పగలగొట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? జనని నా దగ్గరకు వచ్చిందేంటి? రా జనని, లోపలికి రా.
ఎవరో ఈ ఫోటోని పగలగొట్టారు. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కబోర్డ్లో ఉన్నదాన్ని తీసి పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో. సారీ గుణ, నేనే దాన్ని పగలగొట్టాను. అంటే జననికి ఇంకా నా మీద కోపం పోలేదా? తన కోపం ఇలా చూపించిందా? ఎందుకు? ఈ ఫోటోలో బంధం ఇష్టం లేక, చూడలేక కనపడగానే పగలగొట్టాలనిపించిందా? నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇలా ఎగ్జిబిట్ చేయాలా? నేను తప్పు చేశానేమోననే ఫీల్లో ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకూడదని డిసైడ్ అయిపోయావా? లేదు గుణ, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను కావాలని దాన్ని పగలగొట్టలేదు. నీళ్లు పడి తడిచిపోయిన నీ షర్ట్ని ఐరన్ చేసి నీ కబోర్డ్లో పెట్టడానికి వచ్చాను. సడన్ గా అక్కడున్న ఫోటో ఫ్రేమ్ సౌండ్కి ఈ ఫోటో ఫ్రేమ్ కింద పడింది, చేజారి పడిపోయింది. అంతేకాని ఏ ఇంటెన్షను లేదు, వేరే ఒపీనియను లేదు. జరిగిన దాని గురించే సారీ చెప్పడానికి వచ్చాను. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు గుణ, ఇది నిజం. పొరపాటున పగిలిందా? నేనింకా కావాలనే పడేసావేమో అనుకున్నాను. తను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే వచ్చిందంటే నా గురించి పాజిటివ్గానే ఫీల్ అవుతుందని అర్థం కదా. చిన్నదానికి సారీ చెప్పాలా? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, అర్థం చేసుకోవడమే కదా జస్టిఫికేషన్. తప్పొప్పుకోవడం సంస్కారం, అది చెప్పడానికే వచ్చాను. డిస్టర్బ్ చేశానేమో, నువ్వు వెళ్ళి పడుకో. ఏం పర్లేదు, నాకేం డిస్టర్బెన్స్ కాదు. పొద్దున్నుంచి ఇప్పటిదాకా కష్టపడి వచ్చావు, నీకు రెస్ట్ చాలా అవసరం. నువ్వు వెళ్ళి కూల్గా పడుకో. చాలా చాలా ఊహించుకున్నావు కదా లైఫ్ గురించి. నాన్నని కలవాలనుకున్నావు, గొప్ప ఫ్యూచర్ కావాలనుకున్నావు, అమ్మా నాన్నలతో కలిసి చక్కగా సంతోషాలు పంచుకోవాలనుకున్నావు. కానీ నీ టైం బాలేదు, మొత్తం రివర్స్ అయిపోయింది. ఎన్నో అనుకున్నావు, ఏమీ లేని దానిలాగా మిగిలిపోతున్నావు. కానీలే, కొన్ని కొన్ని లైఫ్లంతే.
అన్నయ్య, నా కష్టం చెప్పుకోలేనిది. ఈ నరకం అనుభవించలేకపోతున్నాను. ఏ క్షణం నా జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నువ్వే అన్నయ్య, నువ్వే అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి. ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వే. థ్యాంక్ యూ. ఐ యామ్ బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ డాటర్. ఊహకు రూపంగా వచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, అన్నీ నువ్వే. నాన్న అని తెలియక ముందే నాన్న అని పిలిచే అవకాశం ఇచ్చిన మీ మంచి మనసుకి థ్యాంక్స్. మీరే నా కన్న తండ్రి అని తెలిసిన తర్వాత మీరు నన్ను కూతురిగా అంగీకరించకపోయినా కాదనకుండా చేరదీశారు. నా మీద ఎంతో కన్సర్న్ చూపించారు. కొన్ని రోజులైనా కన్న తండ్రి ప్రేమని పొందగలిగాను నాన్న. చాలు నాన్న, ఈ జన్మకి ఇంతే అనుకుంటున్నాను. మీరు అసహించుకోకముందే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. ఇది నా లైఫ్. నిన్ననే నాకు ఫ్రీడమ్ వచ్చిందని నేనే డిక్లేర్ చేశాను. నేనేం గుడ్ గర్ల్ ని కాదు కాబట్టి నన్ను రూల్ చేయాలని, నాకు మంచి చెప్పాలని చూడకు. నీకు మంచిది అనిపించింది ఏది నాకు ఎప్పటికీ నచ్చదు. ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? మమ్మీ, నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? 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 కూతురిగా నాకెంతో ప్రేమ పంచా. అమ్మగా ఎన్నో విషయాల్లో నాకు ధైర్యాన్నిచ్చా, అండగా నిలబడ్డావు, మా కోసం పోరాడావు, మాకు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి చాలా సఫర్ అయ్యావు. ఏది లేదని ఇన్నాళ్ళు నీతో పోరాడానో, చివరికి అది కూడా మాకు అందించే ప్రయత్నంలో నువ్వు చాలా బాధపడ్డావమ్మా. నువ్వు మమ్మల్ని
మమ్మల్ని బ్రతికించడానికి చాలా ఆరాటపడ్డావు, కానీ నా బ్రతుకు ఆగమైపోయిందమ్మా. నేను నష్టపోతే పర్వాలేదు, కానీ మీ అందరి బతుకులు నవ్వుల పాలు చేసే పరిస్థితిలో పడిపోయాను. నన్ను క్షమించమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీ కూతురుగానే పుడతాను. మధు, ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నావు? ప్రాక్టికల్స్ కదమ్మా, ఎర్లీగా వెళ్ళి రికార్డ్స్ అవి సబ్మిట్ చేయాలి. వీలైతే కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేసుకోవచ్చు కదమ్మా. ఎర్లీగా వెళ్తే బెటర్ అని బయలుదేరాను. నన్ను లేపొచ్చు కదా, నీకోసం ఏమన్నా చేసి పెట్టేదాన్ని. ఈ టైంలో నిన్ను లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకని బయలుదేరానమ్మా. సరే మధు, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మా, ఒకటి అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్తావా? ఒకటి కాకపోతే 100 అడుగు. నా దగ్గర నువ్వు మొహమాట పడ్డం ఎందుకు? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను తప్పు చేయననే నమ్మకం నీకుందా అమ్మా? 100% నమ్మకం ఉంది. 1,00,000 మంది కోడై కోసినా అవన్నీ నిందలే. నా కూతురు నిప్పు అని నీ తరపున నిలబడి పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానే. నీ మీద నాకు కొండంత నమ్మకం ఉంది. అయినా ఇప్పుడెందుకు ఈ ప్రశ్న వేసావు? ఏం లేదమ్మా, ఏదో రాత్రి చిన్న కల వచ్చింది. కలలో పందెం కాశాను, అందుకే నిన్ను అడిగి తెలుసుకుందామని అడిగా. సరే అమ్మా, నాకు టైం అవుతుంది, వెళ్తాను. ఒక్క నిమిషం. బయట చాలా చలిగా ఉంది, ఇది తీసుకొని వెళ్ళు. కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ, జాగ్రత్తగా వెళ్ళిరా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని కడుపులో 9 నెలలే మోసాను, కానీ నీ కంట్లో ఈ క్షణం వరకు పెట్టుకొని చూసుకుంటున్నావు కదమ్మా. థ్యాంక్స్. ప్రతిదానికే థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఇట్స్ ఏ ఫార్మాలిటీ. అవసరం లేదు. బయట వాళ్ళకి చెప్పాలి కానీ ఇంట్లో వాళ్ళకెందుకు? అర్థమైందిగా, ఇంటి ఆవిడకి ఎందుకు అంటోంది.
చాలా బాగుంది. చేసింది అమ్మ. ఆ చేతిలోనే మ్యాజిక్ ఉంది. ఇండియాలో ఏ షెఫ్ అమ్మ కంటే రుచిగా చేయలేరు. అవును, ఇంటి వాళ్ళు ప్రేమతో చేస్తారా, వాళ్ళేమో పర్సు చూసి చేస్తారు. యూర్ రైట్ అమ్మమ్మా. అమ్మా, నువ్వు అసలు యోగా సెలెక్ట్ చేసుకోకుండా ఏ హోటల్లో పెడితే ఈ పాటికి యూనివర్సల్ గా నీకు పెద్ద పేరు వచ్చేది. ఇప్పుడున్న పేరు చాలే. అమ్మా అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. అవును, అక్కేది? అది పొద్దున్నే వెళ్ళిపోయిందిరా, ఏవో ప్రాక్టికల్స్ అంది. ఎంత ప్రాక్టికల్స్ అయితే మాత్రం అంత ఎర్లీగా వెళ్ళడం దేనికి? ఏదో రికార్డ్ వర్క్ ఉందట, అలాగే వీలైతే కొన్ని ప్రాక్టికల్స్ చేసుకోవచ్చని వెళ్ళింది. నా వల్ల వాళ్ళు విడిపోకూడదని ఆశపడుతున్నా. నా లైఫ్కి నేనే ఎండ్ కార్డు వేసుకోవాలి, లేకపోతే వాళ్ళను బ్రతకనివ్వరు. ఇలా భయం గుప్పెట్లో బ్రతకడం కంటే చావడమే నయం.